ప్రైజ్ లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. 6 నెలల్లో బైబిల్ కంప్లీట్ చేసుకున్న దానిలో భాగంగా ఈరోజు నిర్గమాకాండము 8వ అధ్యాయము 9, 10, 11 చదువుదాము. మీరు ఎవరికైనా ఆసక్తి ఉంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరైనా చదువురాని వాళ్ళు బైబిల్ చదువుకోవాలని ఆసక్తి కలిగిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. నిర్గమాకాండం 8వ అధ్యాయము. యెహోవా ఏటిని కొట్టి 7 దినములైన తర్వాత యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి అతనితో, నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. నీవు వారిని పోనీయనొల్లనెడల ఇదిగో, నేను నీ పొలిమేరలన్నిటినీ కప్పల చేత బాధించెదను. ఏటిలో కప్పలు విస్తారముగా పుట్టును. అవి నీ ఇంట, నీ పడక గదిలోనికి, నీ మంచం మీదికి, నీ సేవకుల ఇండ్లలోనికి, నీ జనుల మీదికి, నీ పొయ్యిలలోనికి, నీ పిండి పిసుకు తొట్లలోనికి ఎక్కి వచ్చును. ఆ కప్పలు నీ మీదికి, నీ జనుల మీదికి, నీ సేవకులందరి మీదికి వచ్చునని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పుమనెను. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు అహరోనును చూచి నీ కర్రను పట్టుకొని ఏటి పాయాల మీదను, కాలువల మీదను, చెరువుల మీదను నీ చేయి చాపి ఐగుప్తు దేశమంతటికి కప్పలను రాజేయమని అతనితో చెప్పుమనగా, అహరోను ఐగుప్తు జలముల మీద తన చేయి చాపెను. అప్పుడు కప్పలు ఎక్కివచ్చి ఐగుప్తు దేశమును కప్పెను. శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అలాగు చేసి ఐగుప్తు దేశం మీదికి కప్పలను రాజేసిరి. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, నా యొద్ద నుండి, నా జనుల యొద్ద నుండి ఈ కప్పలను తొలగించమని యెహోవాను వేడుకొనుడి. అప్పుడు యెహోవాకు బలి అర్పించుటకు ఈ ప్రజలను అగత్యంగా పోనిచ్చేదానెను. అందుకు మోషే, నన్ను గెలిచినట్టుగా నీవు అతిశయింపవచ్చును. ఈ కప్పల శేషము ఏటిలోనే ఉండునట్లును, అవి నీ మీదను, నీ ఇండ్ల మీదను ఉండకుండా చంపబడినట్లును, నీ కొరకును, నీ సేవకుల కొరకును, నీ ప్రజల కొరకును నేనెప్పుడు వేడుకొనవలెనో చెప్పుమని ఫరోను అడగగా, అతడు రేపే అనెను. అందుకతడు, మా దేవుడైన యెహోవా వంటి వారెవరనూ లేరు అని నీవు తెలుసుకున్నట్లు నీ మాట చొప్పున జరుగును. అనగా కప్పలు నీ యొద్ద నుండియు, నీ ఇండ్లలో నుండియు, నీ సేవకుల యొద్ద నుండియు, నీ ప్రజల యొద్ద నుండియు తొలగిపోవును. అవి ఏటిలోనే ఉండుననెను. మోషే అహరోనులు ఫరో యొద్ద నుండి బయలు వెళ్ళినప్పుడు యెహోవా ఫరో మీదికి రాజేసిన కప్పల విషయంలో మోషే అతని కొరకు మొరపెట్టగా, యెహోవా మోషే మాట చొప్పున చేసెను. కనుక ఇండ్లలోనేమి, వెలుపలనేమి, పొలములోనేమి కప్పలు ఉండకుండా చచ్చిపోయాను. జనులు వాటిని కుప్పలుగా వేసినప్పుడు భూమి కంపు కొట్టెను. ఫరో ఉపశమనం కలుగుట చూసి యెహోవా సెలవిచ్చినట్టు తన హృదయమును కఠినపరుచుకొని వారి మాట వినకపోయెను. అందుకు యెహోవా మోషేతో, నీవు నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము, అది ఐగుప్తు దేశం అంతటను పేలగునని అహరోనుతో చెప్పుమనగా, వారు అట్లు చేసిరి. అహరోను తన కర్రను పట్టుకొని చేయి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను, జంతువుల మీదను ఉండెను. ఐగుప్తు దేశం అంతటను ఆ దేశపు ధూళి అంతయు పేలాయెను. శకునగాండ్రు కూడా పేలు పుట్టించవలెనని తమ మంత్రముల చేత అట్లు చేసిరి, కాని అది వారి వలన కాకపోయేను. పేలు మనుషుల మీదను, జంతువుల మీదను ఉండగా శకునగాండ్రు, ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను. అతడు వారి మాట వినకపోయాను. కాబట్టి యెహోవా మోషేతో, నీవు పొద్దున లేచి ఫరో ఎదుట నిలువుము. ఇదిగో, అతడు ఏటి వద్దకు పోవును. నీవు అతని చూచి, నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. నీవు నా ప్రజలను పోనీయని ఎడల చూడుము, నేను నీ మీదికిని, నీ సేవకుల మీదికిని, నీ ప్రజల మీదికిని, నీ ఇండ్లలోనికి ఈగల గుంపులను పంపెదను. ఐగుప్తీయుల ఇండ్లును వారున్న ప్రదేశమును ఈగల గుంపుతో నిండి ఉండును. మరియు భూలోకంలో నేనే యెహోవాను అని నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషేను దేశమును వినాయించెదను. అక్కడ ఈగల గుంపులుండవు. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచెదను. రేపు ఈ సూచక్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్లు నీవు చెప్పవలెననెను. అలాగూ యెహోవా అలాగూ చేసెను. బాధకరమైన ఈగల గుంపులు ఫరో ఇంటిలోనికి, అతని సేవకుల ఇండ్లలోనికి వచ్చి ఐగుప్తు దేశమంతటా వ్యాపించెను. ఆ దేశము ఈగల గుంపు వలన చెడిపోయెను. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పగా, మోషే, అట్లు చేయతగదు. మా దేవుడైన యెహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తీయులకు హేయము. ఇదిగో, మేము ఐగుప్తీయులకు హేయమైన బలిని వారి కన్నులెదుట అర్పించిన ఎడల వారు మమ్ము రాళ్లతో కొట్టి చంపుదురు కదా.
మేము అరణ్యంలోనికి 3 దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవా మాకు సెలవిచ్చినట్లు ఆయనకు బలి అర్పించుదామనెను. అందుకు ఫరో, మీరు అరణ్యంలో మీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు మిమ్ము పోనించెదను, కానీ దూరము పోవద్దు, మరియు నా కొరకు వేడుకొనెడనెను. అందుకు మోషే, నేను నీ యొద్ద నుండి వెళ్ళి రేపు ఈ ఈగల గుంపులు ఫరో యొద్ద నుండియు అతని సేవకుల యొద్ద నుండియు అతని జనుల యొద్ద నుండి తొలగిపోవునట్లు యెహోవాను వేడుకొందును. కానీ యెహోవాకు బలి అర్పించుటకు ఫరో జనులను పోనీయక ఇంకను వంచన చేయకూడదని చెప్పి ఫరో యొద్ద నుండి బయలువెళ్ళి యెహోవాను వేడుకొనెను. యెహోవా మోషే మాట చొప్పున చేయగా ఈగల గుంపులు ఫరో యొద్ద నుండియు అతని సేవకుల యొద్ద నుండియు అతని ప్రజల యొద్ద నుండి తొలగిపోయాను, ఒక్కటైనను నిలవలేదు. అయితే ఫరో ఆ సమయం కూడా తన హృదయమును కఠినపరుచుకొని జనులను పోనీయడాయెను. నిర్గమకాండం 9వ అధ్యాయం. తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. నీవు వారిని పోనీయనొల్లక ఇంకను వారిని నిర్బంధించినడలా, ఇదిగో యెహోవా బాహుబలము పొలములోనున్న నీ పశువుల మీదికిని, నీ గుర్రముల మీదికిని, గాడిదల మీదికిని, ఒంటెల మీదికిని, ఎద్దుల మీదికిని, గొర్రెల మీదికిని వచ్చును. మిక్కిలి బాధాకరమైన తెగులు కలుగును. అయితే యెహోవా ఇశ్రాయేలుల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచును. ఇశ్రాయేలుకున్న వాటన్నిటిలో ఒక్కటైనను చావదని హెబ్రీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను. మరియు యెహోవా కాలము నిర్ణయించి రేపు యెహోవా ఈ దేశంలో ఆ కార్యము జరిగించుననెను. మర్నాడు యెహోవా ఆ కార్యము చేయగా ఐగుప్తీయుల పశువులన్నీ చచ్చెను, కానీ ఇశ్రాయేలుల పశువులలో ఒక్కటియూ చావలేదు. ఫరో ఆ సంగతి తెలుసుకొనినప్పుడు ఇశ్రాయేలుల పశువులలో ఒక్కటియూ చావలేదు. అయినను అప్పటికిని ఫరో హృదయం కఠినమైనందున జనులను పంపకపోయెను. కాగా యెహోవా, మీరు మీ పిడికిలి నిండా ఆవపు బుగ్గి తీసుకొనుడి. మోషే ఫరో కన్నుల ఎదుట ఆకాశం వైపు దాన్ని చల్లవలెను. అప్పుడు అది ఐగుప్తు దేశమంతటా సన్నపు ధూళి అయి ఐగుప్తు దేశమంతటా మనుషుల మీదను జంతువుల మీదను పొక్కు దద్దుర్లగుననెను. మోషేతో అహరోనులతో చెప్పెను. కాబట్టి వారు ఆవపు బుగ్గి తీసుకొని ఫరో ఎదుట నిలిచిరి. మోషే ఆకాశము వైపు దాన్ని చల్లగానే అది మనుషుల మీదను జంతువులకును పొక్కు దద్దుర్లాయెను. ఆ దద్దుర్ల వలన శకునగాండ్రు మోషే ఎదుట నిలవలేకపోయిరి. ఆ దద్దుర్లు శకునగాండ్రకును ఐగుప్తులందరికీ పుట్టెను. అయినను యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోవా ఫరో హృదయం కఠినపరిచెను, అతడు వారి మాట వినకపోయాను. తర్వాత యెహోవా మోషేతో ఇట్లనెను, హెబ్రీల దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు తెల్లవారగానే లేచిపోయి ఫరో ఎదుట నిలిచి నన్ను సేవించుటకు ఈ జనులను పోనిమ్ము. సమస్త భూమిలో నా వంటి వారెవరనూ లేరని నీవు తెలుసుకొనవలెనని ఈసారి నేను నా తెగుళ్ళన్నీయు నీ హృదయము నొచ్చినంతగా నీ సేవకుల మీదికిని నీ ప్రజల మీదికిని పంపెదను. భూమి మీద నుండకుండా నీవు నశించిపోవునట్లు నేను నా చేయి చాపి ఉంటినేనని నిన్నును నీ జనులను తెగులుతో కొట్టివేసి ఉందును. నా బలమును నీకు చూపునట్లును భూలోకమంతటా నా నామమును ప్రచురం చేయునట్లును ఇందుకే నేను నిన్ను నియమించి తిని. నీవింకా నా ప్రజలను పోనీయనొల్లక వారి మీద అతిశయపడుచున్నావు. ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధాకరమైన వడగండ్లను కురిపించెదను. ఐగుప్తు రాజ్యము స్థాపించిన దినము మొదలుకొని ఇది వరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు. కాబట్టి నీవిప్పుడు పంపి నీ పశువులను పొలములలో నీకు కలిగినది యావత్తును త్వరగా భద్రము చేయము. ఇంటికి రప్పింపబడక పొలంలో ఉండు ప్రతి మనుషుని మీద జంతువుల మీద వడగండ్లు కురియును. అప్పుడు అవి చచ్చునని చెప్పుమనెను. ఫరో సేవకులలో యెహోవా మాటకు భయపడినవాడు తన సేవకులను తన పశువులను ఇండ్లలోనికి త్వరగా రప్పించెను. అయితే యెహోవా మాట లక్ష్య పెట్టని వాడు తన పనివారిని తన పశువులను పొలంలో ఉండనిచ్చెను. యెహోవా, నీ చెయ్యి ఆకాశము వైపు చూపుము. ఐగుప్తు దేశమందలి మనుషుల మీదను జంతువుల మీదను పొలముల కూరలన్నిటి మీదను వడగండ్లు ఐగుప్తు దేశమంతటా పడునని మోషేతో చెప్పెను. మోషే తన కర్రను ఆకాశము వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలగజేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను. యెహోవా ఐగుప్తు దేశము మీద వడగండ్లు కురిపించెను. అలాగూ వడగండ్లను వడగండ్లతో కలిసిన పిడుగులు బహుబలమైన వాయెను. ఐగుప్తు దేశమంతటిను అది రాజ్యమైనది మొదలుకొని ఎన్నడూనూ అట్టివి కలగలేదు. ఆ వడగండ్లు ఐగుప్తు దేశమంతటా మనుషులనేమి జంతువులనేమి బయటనున్నది యావత్తును నశింపచేసెను. వడగండ్లు పొలంలోని ప్రతి కూరను చెడగొట్టెను.
పొలంలోని ప్రతి చెట్టును విరగగొట్టాను. అయితే ఇశ్రాయేలున్న గోషేను దేశంలో మాత్రము వడగండ్లు పడలేదు. ఇది చూడగా ఫరో మోషే అహరోలను పిలువనంపి, నేను ఈసారి పాపము చేసి ఉన్నాను. యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులను దుర్మార్గులము. ఇంత మట్టుకు చాలును. ఇకను బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకుండానట్లు యెహోవాను వేడుకొనుడి. మిమ్మును పోనిచ్చితను, మిమ్మును ఇకను నిలుపనని వారితో చెప్పగా, మోషే అతన్ని చూచి, నేను ఈ పట్టణం నుండి బయలు వెళ్ళగానే నా చేతులు యెహోవా వైపు ఎత్తెదను. ఈ ఉరుములు మానును, ఈ వడగండ్లను ఇక మీదట పడవు. అందువలన భూమి యెహోవాదని నీకు తెలియబడును. అయినను నీవును నీ సేవకులను ఇంకను దేవుడైన యెహోవాకు భయపడరని నాకు తెలిసి ఉన్నదనెను. అప్పుడు జనప చెట్లు పువ్వులు పూసెను, యవల చెట్లు వెన్నులు వేసినవి కనుక జనప యవల చేలులు చెడగొట్టబడెను. కానీ గోధుమలు మిరపమొలికలు ఎదగనందున అవి చెడగొట్టబడలేదు. మోషే ఫరోను విడిచి ఆ పట్టణం నుండి బయలువెళ్ళి యెహోవా వైపు తన చేతులు ఎత్తినప్పుడు ఆ ఉరుములను వడగండ్లను నిలిచిపోయాను. వర్షము భూమి మీద కురియుట మానెను. అయితే ఫరో వర్షము వడగండ్లను ఉరుములను నిలిచిపోవుట చూచి అతడును అతని సేవకులను ఇంకా పాపము చేయొచ్చు తమ హృదయములను కఠినపరుచుకొనిరి. యెహోవా మోషే ద్వారా పలికినట్లు ఫరో హృదయము కఠినమాయెను. అతడు ఇశ్రాయేలును పోనీయక పోయెను. నిర్గమకాండము 10వ అధ్యాయము. కాగా యెహోవా మోషేతో, ఫరో యొద్దకు వెళ్ళుము, నేనే యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లును నేను చేయి సూచక్రియలను ఐగుప్తీయుల ఎదుట కనబరచుటకును నేను వారి ఎడల జరిగించిన వాటిని వారి ఎదుట కలగజేసిన సూచక్రియలను నీవు నీ కుమారునికి నీ కుమారుని కుమారులకు ప్రచురం చేయునట్లును నేను అతని హృదయమును అతని సేవకుల హృదయములను కఠినపరిచితినెను. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి అతనిని చూచి ఇలాగు చెప్పిరి. హెబ్రీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నువ్వు ఎన్నాళ్ళ వరకు నాకు లొంగక ఇందువు? నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. నీవు నా జనులను పోనీయనులని ఎడల ఇదిగో రేపు నేను మిడతలను నీ ప్రాంతములలోనికి రప్పించెదను. ఎవడను నేలను చూడలేనంతగా అవి దాని కప్పును తప్పించుకొనిన శేషమును అనగా వడగండ్ల దెబ్బను తప్పించుకొని మిగిలిన దానిని అవి తినివేయును. పొలంలో మొలిచిన ప్రతి చెట్టును తినును. మరియు అవి నీ ఇండ్లలోనూ నీ సేవకులందరి ఇండ్లలోనూ ఐగుప్తులందరి ఇండ్లలోనూ నిండిపోవును. నీ పితరులు గాని నీ పితామహులు గాని ఈ దేశంలో నుండిన నాట నుండి నేటి వరకు అట్టి వాటిని చూడలేదని చెప్పి ఫరో ఎదుట నుండి బయలువెళ్ళెను. అప్పుడు ఫరో సేవకులు అతన్ని చూచి, ఎన్నాళ్ళ వరకు వీడు మనకు ఉరిగా ఉండును? తమ దేవుడైన యెహోవాను సేవించుటకు ఈ మనుషులను పోనిము. ఐగుప్తు దేశము నశించినది నీకింకనూ తెలియదా అనిరి. మోషే అహరోనులు ఫరో యొద్దకు మరలా రప్పింపబడగా అతడు, మీరు వెళ్ళి మీ దేవుడైన యెహోవాను సేవించుడి, అందుకు ఎవరెవరు వెళ్ళుదురని వారిని అడిగాను. అందుకు మోషే, మేము యెహోవాకు పండగ ఆచరింపవలెను కనుక మా కుమారులను మా కుమార్తెలను మా మందను మా పశువులను వెంటబెట్టుకొని మా పిన్న పెద్దలతో కూడా వెళ్ళుదామనెను. అందుకతడు, యెహోవా మీకు తోడై ఉండునా? నేను మిమ్మును మీ పిల్లలను పోనిచ్చేదనా? ఇదిగో మీరు దురాలోచన కలవారు, పురుషులైన మీరు మాత్రము వెళ్ళి యెహోవాను సేవించుడి, మీరు కోరినది అదే కదా అని వారితో అనగా ఫరో సముఖం నుండి వారు వెళ్ళగొట్టబడిరి. అప్పుడు యెహోవా మోషేతో, మిడతలు వచ్చినట్లు ఐగుప్తు దేశము మీద నీ చేయి చాపము, అవి ఐగుప్తు దేశము మీదికి వచ్చి ఈ దేశపు పైరులన్నిటినీ అనగా వడగండ్లు పాడు చేయని వాటన్నిటినీ తినివేయునని చెప్పాను. మోషే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపగా యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశము మీద తూర్పు గాలిని విసిరజేసెను. ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చెను. ఆ మిడతలు ఐగుప్తు దేశం అంతటి మీదికి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతములలో నిలిచెను. అవి మిక్కిలి బాధాకరమైనవి. అంతకు మునుపు అట్టి మిడతలు ఎప్పుడునూ ఉండలేదు, తర్వాత అట్టివి ఉండబోవు. అవి నేలంతయు కప్పెను, ఆ దేశమున చీకటి కమ్మెను. ఆ దేశపు కూరగాయలన్నిటినీ ఆ వడగండ్లు పాడు చేయని వృక్ష ఫలములన్నిటినీ అవి తినివేశెను. ఐగుప్తు దేశమంతటా చెట్లే గాని పొలముల కూరయే గాని పచ్చనిదేదియూ మిగిలి ఉండలేదు. కాబట్టి ఫరో మోషే అహరోనులను త్వరగా పిలిపించి, నేను మీ దేవుడైన యెహోవా ఎడలను మీ ఎడలను పాపము చేసితిని. మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపము క్షమించి నా మీద నుండి
ఈ చావు మాత్రము తొలగించమని మీ దేవుడైన యెహోవాను వేడుకొనుడనగా అతడు ఫరో యొద్ద నుండి బయలువెళ్ళి యెహోవాను వేడుకొనెను. అప్పుడు యెహోవా గాలిని తిప్పి మహాబలమైన పడమటి గాలిని విసిరచేయగా అది ఆ మిడతలను కొంచిపోయి ఎర్ర సముద్రంలో పడవేశాను. ఐగుప్తు సమస్త ప్రాంతములలో ఒక్క మిడత అయినను నిలవలేదు. అయినను యెహోవా ఫరో హృదయమును కఠినపరిచెను, అతడు ఇశ్రాయేలును పోనీయడాయెను. అందుకు యెహోవా మోషేతో, ఆకాశము వైపు నీ చేయి చాపము, ఐగుప్తు దేశము మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్ముకొనినెను. మోషే ఆకాశము వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు 3 దినములు గాఢాంధకారమాయెను. 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు. ఎవడనూ తానున్న చోట నుండి లేవలేకపోయెను. అయినను ఇశ్రాయేలందరికీ వారి నివాసంలో వెలుగుండెను. ఫరో మోషేని పిలిపించి, మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి. మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలెను. మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చుననగా మోషే, మేము మా దేవుడైన యెహోవాకు అర్పింపవలసిన బలుల నిమిత్తమును హోమార్పణల నిమిత్తమును నీవు మాకు పశువులను ఇయ్యవలెను. మా పశువులను మాతో కూడా రావలెను. ఒక్క డెక్క అయినను విడవబడదు. మా దేవుడైన యెహోవాను సేవించుటకు వాటిలో నుండి తీసుకొనవలెను. మేము దేనితో యెహోవాను సేవింపవలెనో అక్కడ చేరక మునుపు మాకు తెలియదనెను. అయితే యెహోవా ఫరో హృదయమును కఠినపరపగా అతడు వారిని పోనీయనొల్లకై ఉండెను. కనుక ఫరో, నా ఎదుట నుండి పొమ్ము, భద్రము సుమి. నా ముఖము ఇకను చూడవద్దు. నీవు నా ముఖమును చూచి దినమున మరణమవుదవని అతనితో చెప్పాను. అందుకు మోషే, నీవన్నది సరే, నేనిక్కడ నీ ముఖము చూడనెను. నిర్గమాకాండము 11వ అధ్యాయము. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఫరో మీదికిని ఐగుప్తు మీదికిని ఇంకొక తెగులును రప్పించెదను. అటు తర్వాత అతడు ఇక్కడ నుండి మిమ్మను పోనిచ్చును. అతడు మిమ్మను పోనిచ్చినప్పుడు ఇక్కడ నుండి మిమ్మను బొత్తిగా వెళ్ళగొట్టును. కాబట్టి తన చెలికాలి యొద్ద ప్రతి పురుషుడును, తన చెలికత్తె యొద్ద ప్రతి స్త్రీయు వెండి నగలను బంగారు నగలను అడిగి తీసుకునుడని ప్రజలతో చెప్పుము. యెహోవా ప్రజలెడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేశాను. అది కాక ఐగుప్తు దేశంలో మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయెను. మోషే ఫరోతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చినదేమనగా, మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశంలో నుండి బయలు వెళ్ళెదను. అప్పుడు సింహాసనం మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసురు దాని తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలి పిల్లలందరూ చచ్చెదరు. జంతువులలోను తొలి పిల్లలన్నీయూ చచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమంతటా మహాఘోష పుట్టును. అట్టి ఘోష అంతకుముందు పుట్టలేదు, అట్టిది ఇక మీదట పుట్టదు. యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలును వేరుపరచునని మీకు తెలియబడినట్లు మనుషుల మీద కానీ జంతువుల మీద కానీ ఇశ్రాయేలులో ఎవరి మీదనైనను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు. అప్పుడు నీ సేవకులైన వీరందరూ నా యొద్దకు వచ్చి నాకు నమస్కారం చేసి, నీవును నిన్ను ఆశ్రయించి ఉన్న ఈ ప్రజలందరూ బయలువెళ్ళుడని చెప్పుదురు. ఆ తర్వాత నేను వెళ్ళుదనెను. మోషే అలాగ చెప్పి ఫరో యొద్ద నుండి అత్యాగ్రహంతో వెళ్ళిపోయెను. అప్పుడు యెహోవా, ఐగుప్తు దేశంలో నా మహత్కార్యములు విస్తారమగునట్లు ఫరో మీ మాట వినడని మోషేతో చెప్పాను. మోషే అహరోనులు ఫరో ఎదుట ఈ మహత్కార్యములను చేసి, అయినను యెహోవా ఫరో హృదయమును కఠినపరపగా అతడు తన దేశంలో నుండి ఇశ్రాయేలును పోనీయడాయెను. ఇది పార్ట్ 1 అండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.